హలో ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ అయితే చూసేయండి. మా ఇంట్లో ఏం చేస్తున్నానో మసాలా దోశ అయితే చేద్దామని ముందుగా అయితే ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి మసాలా, పసుపు, ఉప్పు, కారం, సోడా మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకొని ఇంకా ఇడ్లీ పిండిలో అయితే వేసేస్తా ఉన్నాను. అన్నీ ఈ విధంగా వేసి అన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని పొంగడం దోశ కూడా అంటారు. ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, థిక్గా ఉంది పిండి, అందుకోసం కొన్ని వాటర్ అయితే వేసుకొని కలుపుకున్నాను. ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసేసి ఇంకా పెనం అయితే పెట్టేశాను స్టవ్ మీద. వేడెక్కిన తర్వాత ఈ విధంగా దోశ అయితే వేసేయాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మసాలా దోశ వేసుకుంటే. ఇంకా ఆయిల్ అయితే వేసేసి తిప్పేశాను, అటు ఇటు తిప్పేసి ఇంకా మా వారైతే బాబుని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఆడిస్తూ ఉన్నారు. ఇంకా కారం అయితే వేసుకొని మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను తినమని. తమ్ముడు కూడా వేసాను, తమ్ముడు తింటా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో ఏం టిఫినో కామెంట్ చేసేయండి. బాయ్.